నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో రాజకీయ సందడి నెలకొంది. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం, గడివేముల మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో గత 5 ఏళ్లుగా వారు గ్రామాల అభివృద్ధికి చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా కాడసాని రాంభూపాల్ రెడ్డి కొనియాడారు. నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ కూడా సూర్యనారాయణ రెడ్డి అయితేనేమి, ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, ఇద్దరు మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, వీళ్ళందరూ కూడా పాణ్యం జెడ్పీటీసీ సరళమ్మ అయితేనేమి, వీళ్ళందరూ నారాయణ రెడ్డి, హనుమంత్ రెడ్డి ఇంకా నాయకులందరూ కూడా రావడం జరిగింది. మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన గుర్తింపుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరెవరైతే ఇప్పుడు నిన్న ఒక వారం రోజుల కిందట కర్నూలు కార్పొరేషన్ దాంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే కార్పొరేటర్లో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ కూడా సర్పంచ్లకు కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతోనే గడివేముల పాణ్యం మండలం సంబంధించిన సర్పంచులకు అందరికీ కూడా ఈరోజు ఈ సన్మానం చేయడం జరిగింది. అందరూ దీనికి సహకరించిన మా నాయకులు అయితేనేమి, మా వాళ్ళందరైతేనే కూడా ఇంత అంటే అన్ని బాగా జరగడానికి అవకాశం కల్పించిన మా వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటు మా సర్పంచులు అందరూ కూడా మొత్తం ఒక 2-3 ఏదో పని ఒత్తిడి వల్ల వాళ్ళకి ఏదో కొద్దిగా రాలేదు, కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచులందరినీ కూడా పేరు పేరున వాళ్ళందరినీ అభినందిస్తూ, మా వాళ్ళందరూ కూడా సర్పంచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తాం. రేపు గ్రామాలలో ఎక్కడ ఏ పని మాకు వచ్చినా రాకపోయినా మనం వైఎస్ఆర్సీపీ ఏ క్యాండిడేట్ నిలబెట్టినా కూడా ఆ క్యాండిడేట్ని గెలిపించడానికి మేమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. జగనన్న ముఖ్యమంత్రిని చేసేంత వరకు మేము పార్టీ కోసము, జగనన్న ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మేము దీని గురించి ఎన్ని ఇబ్బందులు ఏమైనా కూడా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేశాను అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరిలో ఆ ఉద్దేశం ఉన్నందుకు మా నాయకులకు, సర్పంచులకు, మా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.